ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళలో దాగి ఉండే కొన్ని ముఖ్యమైన విషయాలు అనమాట. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి నడవడిక కలిగి ఉంటారు, అలాగే కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ స్నేహితులతో ఎలా ఉంటారు, బిజినెస్ వాళ్ళకి కలిసి వస్తుందా లేదా జాబ్ కలిసి వస్తుందా, లేదంటే వీళ్ళకి వచ్చే భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు, వాళ్ళతో వీళ్ళ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్లో వీళ్ళకి లక్ ఇచ్చే గ్రహం ఏంటి, వీళ్ళకి ఏ దశలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే వీళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది, అలాగే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయి, అలాగే వీళ్ళు వచ్చిన భార్యతోనూ భర్తతోనూ వీళ్ళు ఎలా ఉంటారు అనే ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం. గాయత్రి జ్యోతిష్యాలయం. ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా? దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా? ఉద్యోగం, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రేమించిన వారు మోసం చేయడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం. మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం, నవాంశ, దశాంశ, చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును. ఈ పరిష్కారాలను పాటించిన 40 రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిష్యాలయం. అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గాయత్రి జ్యోతిష్యాలయం. దీనికోసం మీరు మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, ఊరు వంటి వివరాలతో 2000 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి 9160803649 నెంబర్కు వాట్సాప్ చేయండి. 7 రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు. స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు 9160803649కి కాల్ చేయండి. గాయత్రి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు అనమాట. శుక్రుడు అధిపతిగా ఉండడం వలన వృషభ రాశి కావడం వలన వృషభ రాశి వారికి ఉండే ఓర్పు కానీ, జాలి కానీ, కోపం కానీ ఇవన్నీ కూడా మిగతా రాశులతో కంపేర్ చేయలేమన్నమాట. వీళ్ళకి కోపమైనా ఎక్కువే, జాలైనా ఎక్కువే, ప్రేమైనా ఎక్కువ అనమాట. ఎందుకంటే శుక్రుడిలో అన్ని క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళని ప్రేమతో లొంగ తీసుకుంటే వీళ్ళని ఎలా అయినా సరే తిప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు భార్యలైనా భర్తలైనా వీళ్ళని ఎంత ప్రేమిస్తే వీళ్ళ నుంచి అంత పొందే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక పెట్లాగా వాళ్ళకి లొంగిపోతారని చెప్పవచ్చు. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవడం, నుంచోమంటే నుంచోవడం, అంటే వీళ్ళు ప్రేమలకు మాత్రమే దాసులు అనమాట. అలా కాకుండా వీళ్ళని నార్మల్గా గొడవకో వేరే రకంగా వెళ్తే మాత్రం, వీళ్ళ జోలికి వెళ్తే మాత్రం ఎదుటి వాళ్ళకి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. గాలి, వాన, ఎండ, నీరు దీనికి ఏమీ పట్టించుకోరు అనమాట. వీళ్ళ స్టైలే వేరనమాట. వీళ్ళు తక్కువ రకం బట్టలైనా ఎక్కువ కాస్ట్లీ బట్టలైనా నీట్గా వేసుకుంటారు, నీట్గా ఉంటారు, నీట్గా రెడీ అవుతారు, అందంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళు వాడే వస్తువులు ఏవైనా సరే డబ్బున్నా డబ్బు లేకపోయినా సరే కొంచెం క్వాలిటీవి అందరూ మెచ్చుకునేలాగా చక్కగా కొనుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. మనీ విషయంలో వీళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. అయితే వీళ్ళకి ఏంటంటే స్థిరత్వం అనేది, వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. వ్యాపారాలు పెద్దగా కలిసి రావు. ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ మీద ఇష్టం ఉండడం వలన ఈ సీరియస్నెస్ అనేది వృత్తి ఉద్యోగాల్లో తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు వీళ్ళకి రాహు మహాదశ కానీ, కేతు మహాదశ కానీ, శని మహాదశ కానీ, కుజ మహాదశ కానీ జరిగితే మాత్రం కొంతవరకు చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక 2వ స్థానాధిపతి బుధుడయ్యానమాట. కుటుంబ స్థానంలో వీళ్ళు చాలా వరకు బంధాలని చాలా చక్కగా చూసుంటారు, అందరితో కలిసి ఉంటారు. కానీ ఏంటంటే వీళ్ళు ఆ బంధాలకు లొంగరనమాట. ఎక్కువ పట్టించుకునే వాళ్ళుగా, వాళ్ళ మాట లెక్క చేయని వాళ్ళుగా ఉంటారనమాట. బుధుడి తత్వం ఏంటంటే వాళ్ళతో ఎవరైతే కలుస్తారో వాళ్ళ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. మంచి స్నేహితులు కలిసే వీళ్ళు మంచివాళ్ళు అయ్యే ఉంటుంది, చెడ్డ స్నేహితులు కలిస్తే చెడ్డోళ్ళ మారే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కెరీర్ పరంగా కానివ్వండి, వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది ఆ ఎదుటి వ్యక్తిని బట్టి ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సినిమాలు చూసేవాళ్ళు, గాలికి తిరిగే వాళ్ళు దొరికితే అలా అయిపోయే అవకాశం ఉంటుంది. కొంతవరకు చదువుకునే వాళ్ళు ఇలా దొరికితే ఇలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక తృతీయాధిపతి చంద్రుడు అవడం వలన చాలా వరకు కనెక్షన్ విత్ సిబ్లింగ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలతో చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది.
గొడవలు పడ్డా తొందరగా కలిసిపోవడం, వాళ్ళతో చక్కగా ఉండడం, ముఖ్యంగా స్నేహితులతో కూడా చాలా చక్కగా ఉంటారని చెప్పవచ్చు. వీళ్ళు ఏదైనా ఉంటే ప్రేమగా ఉంటారు తప్ప నటించడం అది రాదనమాట. చాలా వరకు స్నేహితులతో కూడా మంచి బంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళ కోసం ఏమైనా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక చతుర్థాధిపతి సూర్యుడు కావడం వలన కొంతవరకు ధన సంబంధిత విషయాలు కానివ్వండి, వృత్తి వ్యాపారాలు, బిజినెస్ వీటిల్లో కొంతవరకు చప్పును కోపం వచ్చేయడం అనేది ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెడుతుంది. వీళ్ళతో పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలన్నా, వీళ్ళ కింద పని చేయాలన్నా, వీళ్ళ పైన ఉన్న బాసులకైనా సరే వీళ్ళతో ఈ కోపం కానివ్వండి, వీళ్ళు ఏదో మొండిగా ఉండడం కానివ్వండి కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళు బిజినెస్ చేసే చోట మాత్రం ఈ పద్ధతిని మార్చుకోకపోతే మాత్రం చాలా వరకు వీళ్ళకి దూరంగా ఎవరైనా సరే వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇక పంచమాధిపతి బుధుడు కావడం వలన వీళ్ళు తెలివితేటలు ఉపయోగించి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా వ్యాపారాలు కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, వీటిలన్నిటిలో వీళ్ళు ఓన్గా స్టడీ చేసి వీళ్ళు గట్టిగా వీటిలో సక్సెస్ సాధించాలని కోరుకుంటే మాత్రం తప్పకుండా సాధించే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఈ శుక్రుడు రాశ్యాధిపతి అవడం వలన తొందరగా డీవియేట్ అయిపోతారు. అసలు విషయం కన్నా వేరే విషయాల మీద ఆసక్తి ఎక్కువ చూపించడం వలన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు ఇలాంటి దిక్కుమాల గాసిప్స్కి ముడిపడిపోవడం వల్ల ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించిన ఆడవాళ్ళు కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే అవన్నీ వదిలేసి ఒక దాని మీద దృష్టి పెడితే చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 6వ స్థానాధిపతి శుక్రుడే అనమాట. వీళ్ళకి ఎక్కువగా డే టు డే లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ పార్ట్, మూవీసు, ఫోన్లో చూడాలు ఇది ఎక్కువ ఉంటుందన్నమాట. వృత్తోద్యోగాల్లో ఫోకస్ అనేది ఇది దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తే కొంతవరకు గుప్త వ్యాధులు ఎవరికి తెలియని కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా వీళ్ళు నలిగిపోయేది కూడా ఈ కొన్ని మర్మాంగాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, నరాలకు సంబంధించిన విషయాలు, ఈ వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇక కొంతవరకు హెయిర్ ఫాల్ అవ్వడాలు అంటే కనిపించేవి కూడా అనమాట, దురదలు లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక సప్తమాధిపతి కుజుడు అవడం వలన, సప్తమాధిపతి ఆడవాళ్ళకైతే భర్తను చూపిస్తాడు, మగవాళ్ళకైతే భార్యను చూపిస్తాడు. కాబట్టి కుజుడు అవడం వలన కొంతవరకు నువ్వెంత అనే వ్యక్తులు వస్తారు. ఏ విషయంలోనూ కూడా వీళ్ళ యొక్క భాగస్వాములు తగ్గే అవకాశం ఉండదు. కొంతవరకు డామినేటెడ్ స్పౌస్ అనేది కుంభరాశి వరకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు కొద్ది రోజుల్లోనే వీళ్ళు బాగానే కలిసి ఉంటారు. ఇబ్బందులు కూడా చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అష్టమాధిపతి గురుడు అవడం వల్ల కంఫర్ట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక జర్నీ ఉంటుంది, ఎక్కడో చోటకి వెళ్ళడం ఉంటుంది. అసలు ప్రశాంతంగా పడుకోవడం కానీ, ప్రశాంతంగా ఉండడం కానీ, కంఫర్ట్గా ఉండడం కానీ చాలా తక్కువ వృషభ రాశి వరకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక భాగ్యాధిపతి శని అవడం వలన వీళ్ళు న్యాయంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు. ఊరినే ₹1 ఎవరిది తీసుకోరు. అలాగే ₹7 ఎవరన్నా తీసుకుంటే ఊరుకోరు. అలాగే ఏదైనా సరే వీళ్ళకి అదృష్టం అనేది దూరంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. నిరాశ ఎక్కువగా డైలీ లైఫ్లో ఉంటుంది. ఏదో లేదని, ఏదో సాధించాలని, ఇలా జీవితం అంతా కూడా ఈ నిరాశ నిస్పృహలోనే బాగా కలిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. 10వ స్థానాధిపతి కూడా శని అవడం వలన కొంతవరకు వృత్తి ఉద్యోగాలు అనేవి తొందరగా సెట్ అవ్వనమాట. వీళ్ళ పద్ధతికిను వీళ్ళకి వచ్చే జాబ్స్ కానివ్వండి, బిజినెస్లు కానివ్వండి వీళ్ళు ఇమ్మడలేకపోతారు. కొంతకాలం బాగానే చేసినప్పటికీ కూడా కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే వీళ్ళు నలుగురు ఉన్నట్టుగా వెళ్తే తప్ప నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాననే ధోరణి వల్ల కొంతవరకు ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక 11వ స్థానాధిపతి గురుడు అవడం వలన డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, లాభాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలా ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, మొత్తం మీద వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకుంటారు తప్ప బయట వాళ్ళకి దాన ధర్మాలుగానో ఏదో పెట్టేద్దామని ఎక్కువగా ఉండదు. వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కోసం ఎక్కువగా ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వీళ్ళకి ఆస్తులు కానీ ఇలాంటివి కానీ పర్లేదు అన్నట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్గా 12వ స్థానాధిపతి కుజుడు అవడం వలన ఎక్కువగా ఎంజాయ్మెంటు, ఈ డిజైర్స్, సెక్సువల్ లైఫ్ ఇదంతా కూడా బాగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా వీళ్ళు లైఫ్ని, ఈ రొమాంటిక్ లైఫ్ని కానివ్వండి వీటిని బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఏదైనా సరే కావాలంటే ఎంత దూరమైనా వెళ్ళి అది తెచ్చుకోవడం, వాటిని తిని రావడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి శుక్ర మహాదశ కానివ్వండి, శని మహాదశ కానివ్వండి, బుధ మహాదశ కానివ్వండి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇటు వచ్చి రాహు మహాదశ, కేతు మహాదశ, కుజ మహాదశ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట.